సంఘం హక్కుల పోరాట సమితి విశాఖపట్నం జిల్లా సంఘం తరపున ఈరోజు విశాఖ ప్రెస్ క్లబ్కి రావడం జరిగిన సింహాచలం బొడుగు సంఘం స్థానిక ప్రెసిడెంట్ మాదేని. మీ పేరు చెప్పండి. బొడుగు సంఘం కొలుస్తూ మేము చాలా నుంచి మేము బాధలు పడుతూ మాకు పెద్దల నుంచి పూర్వం నుంచి మా తాతలు మా తల్లుల వరకు మీ చెట్లంట పుట్లంట గ్రామానికి ఆమె లెక్క అనేక ఇబ్బందులు పడుతూ పసివి పాటల్లో పరిస్థితులు భిక్షాటం చేస్తూ వేత సభలు అనుకుంటూ మా పెద్దల నుంచి వ్యాటు సాగిస్తూ మేము అనేక విధంగా కష్టపడుతూ బ్రతికి ఉన్నాం. ఇంతవరకు గవర్నమెంట్ ప్రసాదము ఉద్యోగం కానీ అధికారులు కానీ మా పిల్లలు ఏవైనా చదువుకొని ఉద్యోగాలు చేశారనే ఉద్దేశం ఇంతవరకే లేదు. మాకు గవర్నమెంట్ ఉపాధి ఇంతవరకు మాకు ఏమీ కల్పించలేదు. ఇలాగ పడుతూ బాధపడుతూ మాకు ఎన్టీఆర్ వచ్చిన తర్వాత రామారావు తాను నియోజకవర్గంలో మాకు 1990లో మేము పోరాడాము. 4 సార్లు హైదరాబాద్ వచ్చాం. మేము అనేక బాధలు పడుతూ మాకు సర్టిఫికెట్ ఇచ్చారు. ఇస్తూ మళ్ళీ ఆ సర్టిఫికెట్లు వెనక్కి తీసుకున్నారు. తరువాత మేము ఇబ్బందులు పడుతూ ఏసీ శర్మ గారు కూడా వచ్చి మమ్మల్ని పరీక్ష చేశారు. మా జిల్లా మా యొక్క ఆంధ్రప్రదేశ్ అంతా కూడా బేడ బుడగ ఉన్నారా లేదా అని ఆయన చూసి మా అధిక బతుకులు చూసి మా కష్టాలు చూసి మీరు గ్యారెంటీగా బేడ బుడగ జంగారు గ్యారెంటీ మీరు ఖచ్చితమని చెప్తూ మాకు ఇస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు ఈ యొక్క జగన్ యొక్క నియోజకవర్గంలో కూడా వారు మాకు ఇస్తామని ఒక వాగ్దానం ఇచ్చారు. తరువాత లోకేష్ కూడా మీకు తప్పగా మా పార్టీ వచ్చి మేము లైన్ వర్తించడం మేము తప్పగా మీకు ఉపాధి చేస్తామని ఆయన కూడా మాకు మాటిచ్చారు. నాన్న చంద్రబాబు నాయుడు కూడా మేము నిజంగా మా పార్టీ వస్తే తప్పగా మేము చూస్తామనే మాట ఇచ్చారు. ఇంతవరకు 7 మాసాలు అయింది. మమ్మల్ని ఎక్కడ ఉన్నారు వారు చూడలేదు. అందుకే మేము మా బిడ్డలకి మాకు ఏదో ఉపాధి కల్పిస్తారని మేము వేడుకుంటున్నాం. జై. నా పేరు మూతి గౌరీశ్వరరావు. రాష్ట్ర యూత్ నాయకులుగా బెడాబొడుగు సంఘం కులానికి నేను వర్క్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం బెడాబొడుగు సంఘం కులం పడుతున్న ఇబ్బందులు అది వర్ణాతీతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శ్రీ రాజ్యాంగం రచించిన సీరియల్ నెంబర్ 9లో షెడ్యూల్ కులాల్లో బెడాబొడుగు సంఘం కులం సీరియల్ నెంబర్లో పొందుపరచడం జరిగింది. అలానే ఆ రోజు నుండి 2008 వరకు కూడా బెడాబొడుగు సంఘం కులం అనేక సర్టిఫికేట్ అనేక ఊళ్ళో కూడా తీసుకోవడం జరిగింది. మా కులవృత్తి గుమ్మటి తాంబరతో అన్ని ఏరియాలు కూడా తిరుగుతూ కులవృత్తిని ప్రచారం చేస్తూ కళని అందరికీ తెలియజేయడం జరిగింది. అలానే 2008లో కొన్ని బోగస్ సర్టిఫికేట్లు తీసుకోవడం వల్ల కొంతమంది నిజమైన బొడుగు సంఘాలు ఆంధ్రప్రదేశ్లో లేరనేసి 144 జీవో తీసుకురావడం జరిగింది. మా బొడుగు సంఘాల్లో నిరక్షరాస్యులు ఎక్కువ, చదువుకి దూరంగా ఎప్పుడూ కూడా భిక్షాటన చేసుకుంటూ అలానే చిన్న చిన్న ఈత చేపలు అల్లుకుంటూ కుటుంబ జీవనం గడిపేవాళ్ళు. అలా ఈ ప్రభుత్వంతో అనేక విధాలుగా మేము ఉద్యమాలు పోరాటాలు చేయగా మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీకాకుళం జిల్లా నుండి విజయవాడ వరకు కూడా పాదయాత్ర చేసి అలానే ఆమరణ నిరాహార చేయగా అప్పుడు 2017లో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభలో మా కులంపై జేసీ శర్మ కమిషన్ వేయడం జరిగింది. అలానే జేసీ శర్మ కమిషన్ 17 నెలలు అలానే పర్యటన చేస్తూ 2020లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బొడుగు సంఘం ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. అలానే వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా విద్యపరంగా అన్ని విధాలుగా ఎరగబడి ఉన్నారు. వాళ్ళు వెంటనే ఎస్సీలుగా గుర్తించి వాళ్ళకి ఎస్సీ సర్టిఫికేట్ మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాం అనేసి ఒక నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరిగింది. అది అసెంబ్లీలో ఆమోదం తెలిపి కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించడం జరిగింది. కానీ మా దురదృష్టవశాత్తు మళ్ళీ ఆర్జీఏ నుండి ఆ ఫైల్ మళ్ళీ వెనకరాగింది. దాన్ని చేసేలోపే ప్రభుత్వం కూడా మారిపోవడం జరిగింది. అప్పుడులో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కలిసి మా సమస్యను వివరించగా నేను ముఖ్యమంత్రి అయితే కంపల్సరీ 3 నెలల్లో మీకు సర్టిఫికేట్లు మంజూరు చేస్తానని తెలియజేయడం జరిగింది. అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా శ్రీకాకుళంలో జరుగుతున్న సన్నబియ్య కార్యక్రమంలో మేము అతను వెళ్ళి కలవడం జరిగింది. అతను మాపై 5/9/2020లో 2019లో మాపై మళ్ళీ 1 మ్యాన్ కమిషన్ని పొడిగిస్తూ దాన్ని
వేయడం జరిగింది కమిషన్ని. అలానే అప్పుడులో ఉన్న ఉమ్మడి జిల్లా 13 జిల్లాలు కాకుండా 2019లో ఉన్న 26 జిల్లాల్లో కూడా పూర్తిగా జేసీసీఎం పర్యటన చేస్తూ బుడగ జంగం కులం ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, వాళ్ళకి అంటరాంతరం ఉంది, వాళ్ళు అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నారని కూడా నివేదిక అందించడం జరిగింది. ఆ నివేదిక 2020లో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఇలాగే ఆ నిర్లక్ష్యం వహించడం వల్ల మా రాష్ట్ర అధ్యక్షులు ఇడుపులపై నుండి ఇచ్చాపురం వరకు 3649 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేయగా దాని ప్రతిఫలంగా 21/9/2023న ఆంధ్రప్రదేశ్లో ఆమోదం తెలిపి దాని కేంద్రానికి పంపించడం జరిగింది. మన యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారిని కూడా కలిసి మా సమస్యను తెలియజేయడం జరిగింది. ఇది మా నాన్నగారు ఉన్నప్పటి నుండి కూడా సమస్య, మీ సమస్యపై మాకు అవగాహన ఉంది, తప్పకుండా మన ప్రభుత్వం వస్తే తప్పకుండా మీకు న్యాయం చేసి ఎస్సీ సర్టిఫికేట్ మంజూరు చేసి మిమ్మల్ని అనేక విధాలుగా మేము ఆదుకుంటామని మాట ఇవ్వడం జరిగింది. అలాగే నందికొట్కూరు రోడ్ షోలో ప్రస్తుత ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి మా సమస్యను తెలియజేయడం జరిగింది. అతను కూడా తప్పకుండా మీ సమస్య నా దృష్టిలో ఉంది, మీ సమస్య ఫస్ట్ నేనే మీపై 1 Man కమిషన్ వేయడం జరిగింది కాబట్టి తప్పకుండా కూడా నేను వచ్చిన ఈ అధికారంలోకి రాగానే తప్పకుండా మీకు న్యాయం చేస్తానని అతను కూడా మాకు మాట ఇవ్వడం జరిగింది. అలానే ఇప్పుడు ప్రభుత్వం 8 నెలలు అవుతున్నా కూడా మా పైన చిన్న చూపే కానీ ప్రస్తుతానికి ఆర్జీఐ నుంచి వెనక్కి వచ్చిన ఫైల్ పైన ఇప్పుడు 4వ తేదీ 12వ నెల 2024న వెనక్కి వచ్చిన కమిషన్ పై కూడా ఎవరు కూడా మాట్లాడడం జరగట్లేదు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుడగ జంగల పరిస్థితులు ఉన్నాయంటే కుల సర్టిఫికేట్ లేక సంక్షేమ పథకాలే కాదు, వృద్ధులకి, వికలాంగులకి, దివంగులకి వీళ్ళందరికీ కూడా పెన్షన్ తీసుకునే వెసులుబాటు లేదు. ప్రస్తుతానికి ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా బతుకులైతే ఇప్పుడు వచ్చి మాకేమీ మారలేదు. 17 సంవత్సరాల నుంచి మేము పడుతున్న బాధ వర్ణాతీతం, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న గత ప్రభుత్వంలో కూడా ఇలానే జగన్మోహన్ రెడ్డి గారు మొరపెట్టుకోగా బుడగ జంగం కులానికి అందడానికి నవరత్నాలు అందే విధంగా బుడగ జంగల కుల ధృవీకరణ పత్రం కాకుండా స్వయ ధృవీకరణ పత్రం ద్వారా బుడగ జంగాలకు అందించాలి ఇక పథకాలు అనేసి ఒక జీవో 149 నోట్ నెంబర్ ఒక జీవో రిలీజ్ చేయడం. దాంతో తల్లి అమ్మఒడే కాదు, చెయ్యూత పథకమే కాదు, అలా బుడగ జంగానికి కుల సర్టిఫికేట్ లేకుండా సెల్ఫ్ సర్టిఫికేట్ ప్రకారంగా తీసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అది కూడా రద్దయింది. ఇప్పుడు మేము కావాల్సిన డిమాండ్స్ ఏంటంటే బుడగ జంగం కులానికి కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నివేదికని 24 నుంచి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదం తెలిపి వెంటనే కేంద్రానికి పంపించి మాకు న్యాయం చేయాలి. తదుపరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అర్హులైన పథకాలన్నీ కూడా ప్రస్తుతానికి అమలవుతున్న మన ఎన్టీఆర్ ఇల్లే కాదు, అలానే నెక్స్ట్ అమలవుతున్న ఆడవాళ్ళకి 2500 రూపాయల పథకమే కాదు, అలాగే తల్లికి వందనమే కాదు, అలానే అందుకే పథకాలు కూడా బుడగ జంగలకి పెన్షన్లు ముఖ్యంగా ఎంతోమంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న 2008 నుండి ఈ రోజు వరకు కూడా వికలాంగులు, భర్తను కోల్పోయిన వాళ్ళు వికలాంగులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. వయసు దాటిపోయి 40-60 సంవత్సరాలలో ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ వస్తుంటే 70-72 సంవత్సరాలు ఉన్న ముసలాళ్ళు కూడా మా బుడగ జంగం కులాల్లో పెన్షన్ తీసుకోలేని పరిస్థితి ఎదుర్కొంటున్నాం. కాబట్టి వెంటనే సంక్షేమ పథకాలు, పెన్షన్లు బుడగ జంగాలకి స్వయ ధృవీకరణ పత్రం ద్వారా అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలానే మా బుడగ జంగం కులానికి సంబంధించిన ఫైళ్లు కూడా వెంటనే ఆమోదించి మాకు తగు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఇది చెవి ఎడల 26 జిల్లాల్లో కూడా కలెక్టర్ ఆఫీసుల దగ్గర మేము రీలే నిరాహార దీక్షలు చేసి మా హక్కులు సాధించుకుంటున్నామని ఈ ప్రెస్ మీట్ పరంగా మేము తెలియజేస్తూ అందరికీ నమస్కారం.